మీరు చూడండి, మీరు ఉంటుంటారా మీ అంత వయసు వాళ్ళు ప్రతి వాడు గంజాయి తాగుతాండి ఈ రోజులలో ఎక్కడ గానీ. ఎక్కడ గానీ అంత సప్లై ఎక్కడ నుంచి వస్తుంది సార్? అంటే ఈ లోకల్ లెవెల్స్ లో కూడా మీరు గంజాయి గురించి అవేర్నెస్ చేస్తున్నారంటే. గంజాయి మా ఊళ్ళో మన గంజాయి కేసులు అయినాయి 2-3 పోరాన్లు అయినాయి. అంత 18 ఏళ్ళ 20 ఏళ్ళ పోరాన్లు. నేను పుట్టిన 35 సంవత్సరాలు కళ్ళు తాగిన. కళ్ళు అనేది 35 ఏళ్ళకి తాగిన. 35 ఏళ్ళకి కళ్ళు తాగి నాకు కళ్ళు అనేది తెలియదు, అంటే తెలుసు కానీ ఆ టైం దాకా కళ్ళు తాగలేదు. ఆ భయం అనేది ఉంటుండే ఇంట్లో పోషన్ అట్లుండేది. అంటే నేను ఒక మినిమం ఒక 6-10 లీటర్ల పాలు పోసేది. బర్రెలే అయినా ఆవులే అయినా 10 లీటర్ల పాలు రోజు పోసేది నేను. ఒక ఇంట్లో ఒక ఆవు ఉంటే మనకి పాలు, పెరుగు, నెయ్యి, అదే మొత్తం వెళ్తాయి. పిల్లగాళ్ళు అట్లా తయారై భయం పెట్టాలి అంటారా? తల్లిదండ్రులే ఫస్ట్ పిల్లగాళ్ళని శిక్షణ చేయాలి, మంచి పోషణ పెంచాలి. ఓకే, తల్లిదండ్రుల దగ్గరే పోతుంది. వాడి ఇచ్చిన కొద్ది పైసలు తెంచి జలసాకాలు వాడు. సంక్రాంతి కదా మొత్తం కందిసేలే. అక్కడి నుంచి అక్కడ మా బావి మిల్లు అవతల బావి ఉంటది. నాన్న మూట కొట్టేది, నేను నీళ్ళు కట్టేది. మూట కొట్టేది. ఓకే, ఎడ్లు మూట అంటే ఎవరికి తెలీదా? తెలుసు. బారి ఉంటది, ఎడ్లు అక్కడికి పోతే మళ్ళీ వెనక కత్తా అంటే దందెడ బొక్కెన గట్ల గిరుక. ఇప్పుడు మునుపటి లెక్క రోజులు పని చేస్తారు పిల్లలు ఎవరు. ఓకే, మళ్ళా మందుల తిండికి పని చూస్తే తక్కువ చేస్తే లేరు. మళ్ళా అంతా రసాయనిక ఎరువులు అయిపోయింది, మొత్తం రసాయనాలు. పంట లేదు, పంట రావట్లేదు, పంట అనేది లేదు. భూమిలో సారం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు అప్పుడు వెనుకట ఎట్లున్నాయంటే ఇంటికి ఒక 4 పశువులు ఉండేవి, కొన్ని గొడ్లు ఉండేది, ఆవులు. తెలుసు మందలు. ఎందుకంటే కొన్ని 4 పశువులు అంటేనో ఇంటి అవి, ఆ మంద అంటేనో పెంట కోసం. ఆ పెంట పాడి పశువు ఉంటే పెంటతోని మనం ఎరువు చల్లుకొని ఆ పెంటనే ఎరువులా మార్చి 6 నెలల లోపల ఒక పశువు ఒక ట్రాక్టర్ పెంట వెళ్తుంది. ఒక పశువు 6 నెలలకి. అట్లా ఒక 120 పశువులు ఉన్నాయంటే 10 ట్రాక్టర్ల పెంట ఉన్నట్టు. ఇప్పుడు ఆ పెంట అనేది లేదు, ఆ పశువులు లేవు, పెంట లేదు. ఓకే, సో మనకి పాడి యొక్క రేట్ తగ్గిపోయింది ఇక్కడ. అంటే ఏదైతే పశువులు ఉండేనో ఆ కాలంలో ఇంటికి 2 వేసుకున్నా పాడి రాను ఇప్పుడు 100 అయింది కదా, పాలు 200 అయితే పాడి సాగేటోళ్ళు లేరు. ఓకే, ఉన్నారా? కానీ మీకు తెలిసిన సార్ తక్కువ అయిపోయింది, చాలా తక్కువ. గ్రామాలల్లో ఒకప్పుడు ఊరా బర్రెలు అంటే అందరి గ్రామాలలో ఏం చేసేది, అందరూ తెల్లారంగానే ఊరా బర్రెలను బయటకు కొట్టేది అన్నట్టు. అందరి మనిషికి ఇంటికి 2 బర్రెలు ఉండేది. ఆ బర్రెలు కొట్టకపోతే ఒక కాపరి కాసేది, ఇద్దరు గ్రామంలో 2 కాపర్లు కాసేది. 100, 200, 300 గ్రామం, ఒక గ్రామం ఉన్నది 400 గ్రామం, 400 బర్రెలు, 300 బర్రెలు ఉండేది ఒక గ్రామానికి. అదంటే ఇప్పుడు 400 4 బర్రెలు లేవు ఇంటికి, ఒక్క బర్రె లేదు ఎవరికి లేదు, లేకుండా నేను చెప్తున్నా. నాకు 3 ఆవులు చదివేది. 3 ఆవులు, ఎందుకంటే నాకు కాలు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ తర్వాత డాక్టర్ అన్నాడుగా, నువ్వు నడవడానికి దిగడం పని చేసుడు, మళ్ళీ ఇన్స్పెక్షన్ అవుతుంది. అంటే నేను ఒక మినిమం ఒక 6-10 లీటర్ల పాలు పోసేది. బర్రెలే అయినా ఆవులే అయినా 10 లీటర్ల పాలు రోజు పోసేది నేను. ఒక ఇంట్లో ఒక ఆవు ఉంటే మనకి పాలు, పెరుగు, నెయ్యి, మొత్తం వెళ్తాయి, నెయ్యి, ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు అదేసే పేడ కూడా. మరి అంత ప్యాడీ పెట్టింది. ఇట్లా ఏమైందంటే ప్యాడీ వల్ల అంత ప్యాడీ పెట్టింది. ఇప్పుడు చూడు మీరు ఈ కాలువ కింద ఇప్పుడు ఎక్కడ చూడండి అంతా ప్యాడీ చేసి, కంది చేను ఉండేది, పెసర చేను ఉండేది, మినుము ఉండేది, బెబ్బెలు ఉండేది, అన్ని రకాల పంటలు ఉండేది, ఎల్లిగడ్డ ఉండేది, ఉల్లిగడ్డ ఉండేది. ప్రతి రైతు ఉల్లిగడ్డ పొలం పెట్టిండు వాడు, ఏది వండేది వానికి, ఒక వరి తప్ప. ఎందుకు అది తప్ప? ఎందుకనంటే దాన్ని పొలం పెట్టి అప్పుడు కింద పెడితే అవి వాటర్ వచ్చి పడతాయి, లోపలికి వచ్చేస్తాయి. వాటర్ వచ్చి మనం ఎంత చేసినా ఎలకలు బొక్కలు చెప్తాయి, ఆటోమేటిక్ గా పడతాయి. వీరు పొలం పెట్టక తప్పదు ఇక. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. రాష్ట్రం దేశం అంతటనే అయింది ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ ద 10 ఎకరాలు ఉంటా నాటు, 10 ఎకరాలు 10 ఎకరాలు 4 ఎకరాలు నాదే. మిల్ అవతల ఎకరం నాటేసిన. ఓకే, మిల్ అవతల 5 ఉన్నది. ఓకే, మీ పేరు ఏంటంటే? చంద్రసేనారెడ్డి. ఓ, ఇట్ ఈస్ వెరీ ఫైన్. ఓకే, సో ఇది సిచ్యువేషన్. అంటే మీరు సారు గ్రామాలల్లో పనిచేసే పిల్లలు తక్కువ అయిపోయారు.
వాడి పని ఇప్పుడు నేను 60-50 సంవత్సరాలు ఉన్నా, నేను 30 ఇప్పుడు ప్రతి వాడు డ్రింక్ తాగుతాడు చిన్నపిల్లగాన్ని. చూడండి మీరు ఎక్కడ చూడండి, అది నిజంగా వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్ మన స్టేట్స్ లో. నేను పుట్టిన 35 సంవత్సరాలు కళ్ళు తాగిన. కళ్ళు అనేది 35 ఏళ్ళకి తాగిన. 35 ఏళ్ళకి కళ్ళు తాగి నాకు కళ్ళు అనేది తెలియదు, అంటే తెలుసు కానీ ఆ టైం దాకా కళ్ళు తాగలేదు. ఆ భయం అనేది ఉంటుండే ఇంట్లో, పోషన్ అట్లుండేది. ఇప్పుడు తల్లిదండ్రుల పోషన్ ఎన్నుడు లేదు. వాడు బండి కొనిస్తేనే ఉంటా అంటాడు, లేకుంటే తత్తా అంటాడు. బండి కొనిస్తేనే ఉంటే అది బ్లాక్ మెయిల్ చేయడం. బండి కొనిస్తేనే ఉంటా సారు వాడు కొనకుంటే వాడు కొంటే 100 స్పీడ్ పోతాడు, దేనికో గుద్దుకొని వస్తాడు. ఇప్పించినా చేస్తున్నారు, ఇప్పకపోయినా చేస్తున్నారు. అట్ట తిప్పాలన్నా ఇట్లా తిప్పాలే ఉంది. అది సరే ఇప్పిస్తున్నారు, దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకొని అది ఉన్నా అంటే అది లేదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఉంటుంటారా మీ అంత వయసు వాళ్ళు ప్రతి వాడు గంజాయి తాగుతాండి ఈ రోజులలో. ఎక్కడ కానీ అంత సప్లై ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే ఈ లోకల్ లెవెల్స్ లో కూడా మీరు గంజాయి గురించి అవేర్నెస్ చేస్తున్నారంటే. గంజాయి మా ఊళ్ళో మన గంజాయి కేసులు అయినాయి 2-3 పోరాన్లు అయినాయి. అంత 18 ఏళ్ళ 20 ఏళ్ళ పోరాన్లు, అందరు స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్. అంత మళ్ళీ పిల్లగాళ్ళు ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజ్ కి వెళ్ళే చిన్న పోరోలు లోకల్. అంటే చూడండి మీరు లింక్ ఉంటుంది దానికి. వాడు అందరూ వాడు అంత అట్లా తయారై ఎంత ఫ్రెండ్ జోన్ లో ఉన్నా సరే కానీ ఒక ఊర్లలో గంజాయి విషయం అంటే దట్ ఈస్ నాట్ ఈజీ. దీని గురించి ఓకే సార్, అంటే ఇప్పుడు దాని గురించి తల్లిదండ్రులు ఎట్లా ఆలోచించారు? వాడు బడి పోతా అని పోతాడు, పైసలు పట్టుకొని పోతే కాలేజ్ తిరుగుతూ జలసా చేస్తాడు, 2 బియ్యలు కొనుక్కుంటాడు, పార్టీ లేకుండా తింటాడు, పంటడు, తాగుతాడు, మళ్ళీ వస్తాడు. మరి తల్లిదండ్రులు భయం ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మీ రోజుల్లో మీరు అన్నారు కదా 33 ఏళ్ళు అని అంటే ఆ స్టేజ్ లో వచ్చి మీరు కళ్ళు తాగడం స్టార్ట్ చేశారంటే తాగినా తర్వాత మా అబ్బాయి పుట్టి ఒక 6 ఏళ్ళ పిల్లాడైన తర్వాత చూడండి. అప్పుడు తల్లిదండ్రుల భయం అనేది అట్లా ఉండేది. ఆ భయం ఇప్పుడు ఎందుకు లేదని ఫీల్ అవుతున్నారు? అంటే ఎందుకు లేదు అసలు ఆ భయము? అట్లా మరి జనరేషన్ ఎందుకు పిల్లగానే అట్లా తయారైంది. భయం పెట్టాలి అంటారా? తల్లిదండ్రులే ఫస్ట్ పిల్లగాళ్ళని శిక్షణ చేయాలి, మంచి పోషణ పెంచాలి. ఓకే, తల్లిదండ్రుల దగ్గరనే పోతుంది. వాడి ఇచ్చిన కొద్ది పైసలు తెంచి జలసాకాలు వాడు అవుతుంది. అది మాకేం లేదు. మా బాబు మాకేం చెప్పేది, ఒక పావుల పైసలు దొరకాలంటే చాలా ఇబ్బంది అయ్యేది నాకు. పావుల పైసలు 1980లో నీ 8. ఓకే, 1980లో మీరు 7th క్లాస్ చదివారు. ఓకే, 7th క్లాస్లో ఎక్స్కర్షన్ అంటే రామప్పకు పోవాలంటే అప్పుడు 10 రూపాయలే బస్సు. అంటే అందరు స్కూల్లో పిక్నిక్ టైప్, అంటే దాని ఫీజు 15 ఇచ్చడానికి మా వాళ్ళు ఇవ్వబోయేది. మా అమ్మకి ఇట్లా ఇవ్వాలి, బెదిరి ఇచ్చేళ్ళను, మనకి ఎక్కడ పైసలు ఉన్నాయి అంటే అప్పుడు ఆ డబ్బు చూసి దొరకలేదు. డబ్బు కూడా లేకుండా దానికి వాల్యూ కూడా అంత ఎక్కువ ఉండే, అంత వాల్యూ ఉండే. 15 రూపాయలకు ఒకప్పుడు. ఇప్పుడు మనం కూర్చుండే భూమి 4,000 ఎకరం కొన్నాం. ఇది ఎకరము ఇప్పుడు రోడ్ పక్కన ఉన్న భూమి 4,000 ఎకరం. 4,000 ఎకరం ఉన్నది ఇవాళ 4 కోట్లు అయింది. 4 కోట్లు అంటే దాని వ్యవస్థ పైసా విలువ పడిపోయింది, పైసా వాల్యూ పడిపోయింది. అట్లా ఎందుకు అని అంటే పాపులేషన్ అంటే జనాభా కూడా పెరిగింది. వాల్యూ పెరగడం అని అంటే ఎట్లా అని అంటే సరే దాంతో పాటు వాల్యూ కూడా పెరుగుతూ వచ్చింది. కానీ ఏంటి అని అంటే ఇంత డిఫరెన్స్ రావడం అనేది లైఫ్ లో. నేను దాదాపు అమ్మిస్తా కొనిస్తాను. ఓకే, రియల్ ఎస్టేట్స్. ఓకే, ఒక ఇప్పుడు 4,000 మా ఇప్పుడు ఆ మిల్లు అడుగుందా అది మాదే. ఓకే, మా తమ్మునికి పాలకైతే అమ్ముకున్నాడు, బిడ్డల పని చేస్తే అమ్మింది. అది మా బాబు 4,000 ఎకరం కొన్నాడు పిల్లగానప్పుడు. ఓకే, 4,000 ఎకరం కొంటే మాకు పైసలు వెళ్ళాక మళ్ళీ మా కిస్తీ కట్టాలంటే మా పెద్ద బాబు కట్టాలి, పైసలు వెళ్ళకుంటే గుంటకు 90 రూపాయలు చొప్పున అమ్మిండు. 72లో గుంటకు 90 రూపాయలే. మళ్ళీ అదే భూమిని 92లో కొంటే 1000 గుంట కొన్నా నేను. 78 మా బాబు 90 రూపాయలకు అమ్మిండు. 92 వచ్చారు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయింది. అదే భూమి అన్నట్టు పక్క పంట అమ్మితే మళ్ళీ అని పెరిగిన తర్వాత మనకి తెలివచ్చిన తర్వాత మన పైసలు వచ్చే పల్లికాయ అప్పుడు ఇవి వండపోయేది అపరాలు, పల్లికాయ, కంది, మక్క అవి అండి. ఇప్పుడు అప్పుడు వాటర్ లేవు, వాటర్ సోర్సెస్ లేదు, కాలువలు లేవు అప్పుడు. అట్లా
ఓ చూస్తున్నారు కదా సిచ్యువేషన్ అసలు ఎట్లా మారింది అని చెప్పేసి. సార్ మాలాంటి యంగ్ జనరేషన్ కి మీరేం సజెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? అంటే యాజ్ ఏ పేరెంట్ గా, ఒక తండ్రిగా, ఇప్పుడు నేను మీ కొడుకు స్టేజ్ లో ఉంటాను. పిల్లగాళ్ళను మనం ఫస్ట్ పెంచుడు అనేది మనం భయం భక్తితోనే పెంచాలి పిల్లగాళ్ళను. మన భయం తల్లిదండ్రుల పెంచితేనే వాడు క్రమశిక్షణ, విద్య గురువు చెప్తే విద్య వస్తుంది, తల్లిదండ్రులు బెదిరిస్తే వాడు మారుతాడు. అంతే తప్ప మనం ఫస్ట్ గుడిలో దేవాలయం బడికి పోతే టీచర్. దీని తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం కదా సారు ఒక్కడిని 5 బత్తాలంటే పిండి చల్లుకునేది. ఇప్పుడు కాలు నొప్పి మొఖాలు నొప్పి అయింది, పిండి చల్లడానికి మనకి పెడితే బస్టకి 200 ఇవ్వాలి. ఇప్పుడు కూలికి పెట్టుకుంటే బస్తాకి 200. సో టుడేస్ వాల్యూ, ఇప్పుడు లేబర్ కూడా దొరకడం అంతే ప్రాబ్లం అవుతుంది కదా. లేబర్స్ ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు మా జనరేషన్ వల్ల చెప్తాను, ఇంకా మా తర్వాత తక్కువ చేసుడు టెక్నికల్ గా రావాలి కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మా జనరేషన్ కి ఏంటి అని అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటా, ఈ డ్రోన్స్ అనుకుంటా, ఇవన్నీ వచ్చేసరికి ఎవరు కూడా పొలంలోకి దిగకుండా బయట నుంచే నాట్లు వేయడము, అంటే ఈవెన్ డ్రోన్ సీడింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. బయట నుంచి నాట్లు వేయడము, బయట నుంచి మందులు చల్లేయడం, స్ప్రేయింగ్ చేయడము. మనము ఫీల్డ్ లో దిగితేనే ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది, అవునా కదా? భూమిని మనం టచ్ చేసి ఆ బురద ఏదైతే ఉంటుందో దాని వాసన చూస్తేనే ఆ ఫీల్ అనేది మనకు కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది కదా. నేను 8 సంవత్సరాల పిల్లైనప్పుడు సింగిల్ రోడ్, ఇది 8 సంవత్సరాల సింగిల్ రోడ్ ఇది అన్ని కండిషన్లే ఉండేది. కందులు ఇప్పుడు ఈ సంక్రాంతి కదా, మొత్తం కందిచేయలే. అక్కడి నుంచి అక్కడ మా బావి మిల్లు అవతల బావి ఉంటది. నాన్న మూట కొట్టేది, నేను నీళ్ళు కట్టేది. మూట కొట్టేది ఎడ్లు. మూట అంటే ఎవరికి తెలీదా? తెలుసు బావి ఉంటది. ఎడ్లు అక్కడికి పోతే మళ్ళీ వెనక కత్తా అంటే దందెడ బొక్కెన గిర్రక. ఈ బావుల నుంచి నీళ్లు తోడడానికి మోటార్లు లేకపోతుండే, కరెంట్ షార్టర్ మూట కొట్టడము. ఇది మా అమ్మమ్మ చెప్తుండే, వన్ ఆఫ్ ద బెస్ట్. చెప్తున్నా ఎప్పుడంటే 1900 నేను 5వ తరగతి ఉన్నప్పుడు, 72 అనుకో, 73, 72, 1970s. అప్పుడే అప్పుడు బావిలో మూట కొట్టేది, కొట్టేది, నేను నీళ్ళు కట్టేది. అంటే ఇక నీళ్లు పారాలి అని అంటే అప్పుడు బావిలు కూడా బాగా ఊరుతుండే కదా. బాగా అప్పుడు ఇన్ని బావులు లేవు, ఎన్నో ఒకటి ఉండేది. గ్రౌండ్ వాటర్ అంతా వాటికి వచ్చే దగ్గర ఉంటే మనకు నీళ్ళు బాగా వచ్చేది, బాగా వస్తుండే. సో ఇప్పుడు ఏంటంటే భూగర్భ జలాలు, బోర్లు, బావులు, దౌడు వరకు భూగర్భ జలాలు అట్టాడు కనిపించేది. ఇదైతే ఇప్పుడు కాలం అయిన పైన ఉన్నాయి. ఎండాకాలం వరకు మళ్ళీ గదే లోతుకు పోతాయి, అదే లోతుకి వెళ్తాయి. ఎండాకాలంలో మనకి 50-30 మీటర్లు, 10-20-30 మీటర్లు, 40 మీటర్ల లోతులు వెళ్ళిపోతా ఉంటాయి నీళ్ళు. ఎవ్రీ ఇయర్ కి అంత డెప్త్ కిందికి వెళ్ళిపోతా ఉంటాయి. అన్ని కండిషన్లే సార్, అన్ని అప్పుడు నేను పుట్టాడు నాది 2002. అదే మీ అన్ని కండిషన్లు, మొత్తం కండిషన్లే. నేను ఒక్కడనే పిల్లగాని వచ్చి నీళ్ళు కట్టుకుని పోయి, మా నాన్నతో వచ్చి ఇదే బాట పంట చలి పెట్టంగా అరికట్నం కట్టుకుని, అరికట్నం అంటే దుప్పడిని అరికట్నం కట్టేది. మళ్ళీ అక్కడ గోనె సంచి ఉండేది, తట్టు సంచి, దాన్ని కప్పుకొని ఇట్లా కట్టుకునేది. చలికి ఆగాక అంత చలి లోపల మొక్కజొన్న అప్పుడు చిన్నప్పుడు ఏం కాదు, పెద్దలు ఏంటంటే మనసు మన మొత్తం మంచు పడుతుంటది. అలాంటి సిచ్యువేషన్స్ అంకుల్ ఫేస్ చేశారు ఇక్కడ. ఇది స్ట్రేంజర్స్ అంటే లైక్ కొత్త వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనకి కళ్ళు పుష్కలంగా దొరుకుతుండే, అంటే తాళ్ళు ఎక్కే వాళ్ళు చాలా మంది ఉండే, ఇప్పుడు లేరు. కానీ తాగే వాళ్ళు తక్కువ, అంటే ఊరోళ్ళే తాగుతుండే ఎక్కువ. అదొకే, దానివల్ల మనకి హెల్త్ కూడా పాడవకపోతుండే. మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే జీర్ణశక్తి అనేది కొంచెం బెటర్ అయ్యి అంతా ఫిల్టరేషన్ కూడా జరుగుతుండే. దాని తర్వాత ఈ ఆల్కహాల్ ఏదైతే దానికి అలవాటు పడ్డారు. ఇక అది ఇప్పుడు జనరేషన్ బీర్లు, ఆల్కహాల్ అంతే, మందు, బీరు, కళ్ళు. ఇప్పుడు చూడండి మీరు, ఈవెన్ ఏ పల్లెటూరు పోండి, ప్రతి తాడి చెట్టు కింద 20 ఏళ్ళలో పిల్లలే కనపడుతుంది. సో ఇప్పుడు చాలా కష్టపడ్డా సార్, చాలా కష్టపడ్డా. చాలా అంటే మీ లైఫ్ లో మీరు చూసినవి ఎట్లా ఉన్నాయి, ఈ రోజు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, దానికి దీనికి వ్యత్యాసం అంటే డిఫరెన్స్? నేను చిన్నప్పుడు ఒక 15-20 ఏళ్ళ పిల్ల, అన్నం అంటే పండుగ అన్నమే
ఓ అన్నం మన ఇప్పుడు తినే అన్నం పండుగ వచ్చిందంటే అన్నం వండింది మా అమ్మ అన్నం అంటే సంబరం అయ్యేది. గడక ఒక పూట గడక అంటే మొక్కజొన్నలు ఇసిరి అంటే గడక పోసేది అన్నట్టు. ఇప్పుడు ఆ తిండి లేదు, ఆ తిండి ఇప్పుడున్న తిండి అంత మందులు కదా, వాడు ఇప్పుడు ఇంత మనంత గట్టిగా ఉండలేడు, వాడు పని చేయలేడు ఇప్పుడు. వాడేందుకు నిర్ణయాన్ని మీరు ఎందుకంటే చూడండి, మీరు గడక తిన్నారు, అన్నం అంటే గడక లోపల ఏంటంటే ఆ గడకల పిండి పదార్థం ఉండి మంచి గట్టిగా ఉండేది. అవన్నీ ఏం లేదు. ఇప్పుడు వాడు సాల్టెక్స్ మిషన్ లా బియ్యం పోతాడు, సాల్టెక్స్ చేస్తే నున్నగా వస్తాయి బియ్యం, మొత్తం పాలిష్ అయిపోయిన తర్వాత పిప్పి మాత్రం బయటికి పిప్పే మనం తింటాం. అదే పిప్పే తింటున్నాము, కావాల్సిన లేయర్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు. అదే నువ్వు ఒక్కపారి సింగల్ తీసిన తర్వాత దీని బియ్యం మంచి గట్టిగా ఉంటుంది. సింగిల్ పాలిషింగ్ ఏదైతే ఉండో ఒక బ్రౌన్ కలర్ లేయర్ వస్తుంది మనకి, దాని మీద బ్రౌన్ కలర్ లేయర్ వచ్చి అది మంచిగా ఉంటుంది అన్నం, గట్టిగా ఉంటాడు మనిషి. ఇది పాలిష్ ఇప్పుడు వాడు ఏం చెప్తుంది, ఈ ఆడవాళ్ళు ఎటువంటి చెరగాలలో పోయాలి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెరువుడు సుధా లేదు, బత్తాలుగా తీసుకోవడా వండుకోవడా డైరెక్ట్ అంతే అయింది కదా. అంతే అంటే నా జీవితంలో నేను దాదాపు ఒక 20 ఏళ్ళు గడక తిన్నా. నీ చిన్నపిల్ల అంచండి 20 ఏళ్ళు గడక తిని బతికారా? గడక అంటే ఒక పూట గడక మామూలు, ఒక పూట అన్నం. ఆ అన్నం చూద్దా ఈ సన్న బియ్యం కాదు, అప్పుడు అవి దొడ్డు బియ్యం, అవి మంచి హంస, తెల్ల హంస, హంస బియ్యం అని అంటుండే, సురేఖ, అవి దొడ్డు ఉండేది, టేస్ట్ ఉండేది అన్నం, టేస్ట్ ఉండేది. ఇది అట్టిదే చప్పగా ఉంటుంది అన్నం, ఏముండదు మంచిగా పోతుంది. ఆకలి ఇప్పుడు ఇదే 1010 10 తిను, ఆకలి కాదు. 1010 ఏదైతే ఉందో తింటే తొందరగా ఆకలి 16 సాంబా గానీ జయశ్రీరామ్ గానీ ఇవన్నీ తింటే పట్టుకుని ఆకలి అయింది మనిషి. ఎందుకంటే డైజెస్ట్ తొందరగా అయిపోతాయి డైజెషన్. ఓకే, సో చూస్తున్నారు కదా, ఫుడ్ లో కూడా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి మీరు చూస్తున్న దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి చేంజెస్ అనిపించాయి సార్? ఎడ్యుకేషన్ చూద్దా అప్పటికిప్పటికి ఇప్పుడే బాగుంది సార్. ఓకే, ఆ కాలంలో కంటే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లే ఉండేది, ఇప్పుడు అంటే ప్రైవేట్ స్కూలు, కాంపిటీషన్ కాలేజీలు అయిపోయింది. అంతే కదా సార్, అదైతే ఉంది. ఒకరిని కాంపీట్ చేయడానికి ఇంకోరు రెడీ అవుతున్నారు కదా ఇప్పుడు. సో ఎడ్యుకేషన్ లో అయితే మంచి మార్పులు వచ్చినాయి మీరు చూసిన సిచ్యువేషన్స్ కి ఇప్పుడు. ఓకే, దాని తర్వాత ఫుడ్ అయిపోయింది. లైఫ్ స్టైల్లో, వేషధారణలో ఇప్పుడు మనోళ్ళంతా పెద్దోళ్ళు ధోతీలు పంచలు అవి కడుతుండే, ఇప్పుడు వచ్చేసరికి ఎవరిని మనం ఎగ్జాంపుల్, ఇది కొంచెం చలిగే తట్టుకోలేకపోయి 2-3 లేయర్లు వేసుకోవాల్సి వస్తుంది, బాడీ అంతా వీక్ అయిపోవడం జరుగుతుంది. అది సిచ్యువేషన్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. నా పేరు రాకేష్, బిఎస్సీ అయిపోయిన తర్వాత రీసెర్చ్ లో రీసెర్చ్ లో పనిచేస్తా. అయితే ఇక కూర్చొని మాట్లాడదాం, ఇక నేను ఇక్కడ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఆ డిఫరెన్స్ అంతకుముందు లేవు, చిన్నపిల్లప్పుడు అన్ని కండిషన్లు, ఈ బాట పంట అట్లా అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ పశువులు తిరిగేవి, పశువులు టైం అయిందంటే గుడ్లు, బర్రెలు, ఊర్లో ఉన్నవని ఊర బర్రెలు అంటే ఊరు అందరి కొట్టుకొచ్చేప్పుడు ఊర బర్రెలు ఉంటారు. అట్లా ఊళ్ళో గ్రామాలన్నీ ఇద్దరు బర్రెకు 100 రూపాయలు, నెలకు 100 రూపాయలు, 200 రూపాయలు తీసుకుని బర్రె జీతం. ఎవరి ఇప్పుడు నీకు 4 బర్రెలు కొడితే 400 ఇవ్వాలి నెలకు, వాళ్ళిద్దరు ముగ్గురు కాసేది. 400-500 బర్రెలు అందరూ పంచుకునేది ఒకటేసారి అన్ని. అంటే అందరి ఇంట్లో పని చేసుకుంటే కొట్టుకొచ్చేది వాడే. ఇప్పుడు అంతా పొలాలు అయిపోయినాయి, ఇక్కడ వాటర్ లేవు, మేపడానికి ప్లేస్ కూడా లేదు కదా సార్. ఇప్పుడు జాగ లేదు, మేపడానికి జాగ లేకుండా పోయింది ఇక్కడ. సో టైం వచ్చిందంటే అంతటిగానే ఉండే పలిసేలు వేసేది, పలిసేలు బిగిందంటే మనకి అట్టుగానే దుబ్బలు అట్టుగానే కనపడేది. ఓకే, సో అంతా కూడా ఇప్పుడు ప్యాడీ కల్టివేషన్ చేంజ్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, నా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు. సో థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే ఇప్పుడు అంటే సార్ జనరల్గా నాకు ఏంటి అని అంటే, నా గురించి చెప్తే నాకు జాబ్ వదిలేసి వ్యవసాయం చేయాలని ఉంది. అంటే వ్యవసాయం చేయాలి అని అనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. చెయ్యొచ్చా లేదా, మీరేం చెప్తారు దానికి? ఈ కాలంలో వ్యవసాయం చేయవచ్చు. వ్యవసాయం వాటర్ సోర్సెస్ ఉండాలి, వాటర్ సోర్సెస్ కంపల్సరీ ఉండాలి. వ్యవసాయం వేస్ట్ అది. ఓకే, ఇప్పుడు మనం అన్ని చేస్తాం, వాటర్ లేకుండా ఎండిపోద్ది, అంతేనా? వాటర్ ఉంటే వ్యవసాయం బెస్ట్. అంటే మీరు ఒక 5 ఎకరాలు ఉంటే, ఒక 5 ఎకరాలు ఉండి వాటర్ దాదాపు ఒక
రోజు ఒక 10 గంటలు వెళ్ళాలి బావి లోపల. ఓకే. వెళ్తే మనకు 5 ఎకరాలు వారుతుంది. అది మనకు లాభం జరుగుతుంది. ఓకే. ఒక పసలు ఖర్చు అయినా ఒక పసలు మనం మిగులుతుంది అట్లా. సో అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే యూసం నష్టమేం లేదు ఇప్పుడు ఈ కాలంలో. ఎందుకంటే అంతా టెక్నిక్, అదనాక టెక్నిక్ కదా, ట్రాక్టర్స్ ఓకే. ఇప్పుడు డ్రోన్, మీరు అన్నట్టు డ్రోన్ టెక్నాలజీస్ అవి ఇవి అన్ని ఆటోమేషన్స్ కూడా, అంటే సెల్ఫ్ గా మనం ఫోన్ లో ఆపరేట్ చేసుకుని నాటేసేది. ఓకే. ట్రాన్స్ప్లాంటర్ తోట మిషన్ నాటే ఉంటాయి కదా వెనక, అదే ట్రాన్స్ప్లాంటర్స్ అవి, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ వెనకాల మనం తొట్టి పెట్టేస్తే వర్గ పట్టి వాటి బెడ్ సిస్టమ్ చుట్టి ఇట్లా వేస్తే వేసేది. ఇప్పుడు బీహార్ వచ్చిన కంచెల్లి పశ్చిమ బెంగాల్ వాళ్ళు, కలకత్తాలో వాళ్ళు వేస్తుంది కదా. ఓకే. వాళ్ళ కూలీలు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ? కూలీలు 4500 మీ ఎకరానికి ఇస్తాం. ఎకరానికి అంటే 4,500 వాళ్ళకి బ్రోకర్లు ఉంటారు, తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళకి సూపర్వైజర్స్. ఓకే. వాళ్ళకి ఈ ఏరియాస్ లో అయితే మేజర్ గా ప్యాడీ కల్టివేట్ చేస్తారు కాబట్టి కూలీల కొరత కొంచెం ఎక్కువ ఉంది టైమ్లీ. ఇప్పుడు అంకుల్ కి నాకు ఇద్దరికి పొలం ఉన్నది, రెండు ఒకటే రోజు లేదా 1-2 days గ్యాప్ లో నాటుకోవాలి అని అంటే కూలీలు దొరకట్లేరు. అది ఇష్యూ అవ్వడం వల్ల వేరే స్టేట్ నుంచి వచ్చే లేబర్స్ ని ఇక్కడ మనం హైర్ చేసుకొని ఇక్కడే చేయడం జరుగుతుంది. సో అది ఇక్కడ సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, నా కోసం ఇంత టైం ఇన్వెస్ట్ చేసినందుకు.